ఇది చైనాలోని ఒక నిశ్శబ్దమైన మధ్యాహ్నం. ఒక మహిళా బస్ డ్రైవర్ కొండ రహదారిపై బస్ నడుపుతుంది. అకాలంలో ముగ్గురు దుండగులు ఆమె దగ్గరికి చేరకుని అరిచి బస్ ఆపమని డిమాండ్ చేశారు. అన్ని ప్రయాణికులు మౌనంగా ఉన్నారు. ఒక మధ్యవయస్కుడు మాత్రం ధైర్యంగా ఆమెను కాపాడడానికి లేచాడు. కాని దుండగులు అతనిపై దాడి చేసి క్రూరంగా పొట్టి డ్రైవర్ను బస్ నుంచి లాగి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాల తర్వాత వారు తిరిగి వచ్చారు. డ్రైవర్ కూడా వారిని వెంబడితీస్తూ వచ్చింది. ఆమె ముఖం తెల్లగా ప్రశాంతంగా ఉంది. తరువాత ఏదో వింతగా జరిగింది. ఆమె నేరుగా తనకు సహాయం చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తిని చూసి బస్ నుంచి దిగమని ఆదేశించింది. ఆశ్చర్యంతో అతను వ్యతిరేకించాడు. కాని అతను దిగే వరకు డ్రైవర్ బస్ను ముందుకు నడపలేదు. మిగతా ప్రయాణికులు కూడా డ్రైవర్కి మద్దతు ఇచ్చి అతన్ని బలవంతంగా దిగవేశారు. ఆ వ్యక్తి రోడ్డుకి అంచున నిలబడి గందరగోళం మరియు బాధతో నిండిపోయాడు. బస్ ముందుకు వెళ్ళింది. కాని కొన్ని క్షణాల్లోనే అతని కళ్లల్లో భయం పెరిగింది. బస్ అకస్మాత్తుగా మలుపు తిరిగి కొండ చర్యలపై నుంచి జారి లోయలో పడిపోయింది. బస్లో ఉన్న అందరూ మరణించారు. తన సహాయం చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి మాత్రమే బ్రతికిపోయాడు.